ఏటీవీ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నక్షత్రాలు లక్షణాలు శీర్షికన మనము పుష్యమి నక్షత్రం వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. పుష్యమి నక్షత్రం అనేది ఈ నక్షత్రాలన్నిటిలో కూడా బాగా కాస్మెటిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అలాంటి విశేషమైన కాస్మెటిక్ ఎనర్జీ పుష్యమి నక్షత్రంలో ప్రవహించడం అనేది మన యొక్క పరిశోధకులు తెలిపే మాట. ఇక్కడ పుష్యమి నక్షత్రం అనేది ఒక్క వివాహ జీవితానికి కొంతవరకు ఇబ్బందులు అడ్డంకులు సృష్టించిన మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ పుష్యమి నక్షత్రం చాలా అదృష్టమైన నక్షత్రం. అందుకని సాధారణంగా అధిక భాగం పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు చాలా తక్కువనే చెప్పాలి ఉంటుంది. అలాగే ఈ పుష్యమి నక్షత్రం అంటే మనం చాలా మందికి తెలుసు, ఆదివారం పుష్యమి నక్షత్రం కలిస్తే కనుక దాన్ని రవి పుష్కర యోగం అని, అలాగే గురువారం పుష్యమి నక్షత్రం కలిస్తే కనుక గురు పుష్కర యోగం అని కూడా అంటూ ఉంటాం. అంటే ఈ రెండు పుష్కరాల్లో మనం చేసే ఏదైనా ఒక సాధన అనుకోండి, అలాగే అదే రోజు మనం ఏదైనా ఒక కొత్త వస్తువు ధరించడం అనుకోండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా శుభమైన ముహూర్తం ఏదంటే కనుక ఇలా ఈ పుష్కర యోగం ఉన్నది. సో ఈ పుష్కర యోగం అనేది కూడా పుష్యమి నక్షత్రంతోనే వస్తుంది. అలాగే గురుడి యొక్క నక్షత్రం కూడా పుష్యమి నక్షత్రం అని కూడా చెప్పటం అనేది ఉంది. కనుక పుష్యమి నక్షత్రం ఏంటంటే చాలా శక్తివంతమైన నక్షత్రం. ఇందులో మనం ఏ ముహూర్తం పెట్టినప్పటికీ కూడా అది దైదీప్యమానం. ఇక్కడ ఇబ్బందల్లా ఏంటంటే పుష్యమి నక్షత్రంలో పెళ్ళి అయితే కొద్దిగా తొందరగా అవుతుంది, కానీ ఒకవేళ పెళ్ళి కాకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడే పెళ్ళి అవ్వడానికి ఉంటుంది. అలాగే ఒకవేళ ఈ చిన్న వయసులోనే ఇలా పెళ్ళైపోయి ఉంటే కనుక వాళ్ళకి కొద్దిగా కలతలు అనేవి కూడా ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఇంకా ఈ పుష్యమి నక్షత్రం మామూలుగా ఇది విడిగా అయితే కనుక శని దీని మీద ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. అంటే పుష్యమి నక్షత్రంలో ఎవరైతే పుడతారో వారి యొక్క జీవితం అనేది శని మహాదశతో ప్రారంభం అవటం అనేది ఉంటుంది. కనుక ఈ శని మహాదశ యొక్క పూర్తి సంవత్సరాలు 19 సంవత్సరాలు. సో దాన్ని బట్టి మరి ఒకటో పాదం అయితే 19 సంవత్సరాలు అయితే రెండో పాదానికి అది మరింత అంటే ఒక 5 సంవత్సరాలు యావరేజ్గా తీసేస్తే ఇంచుమించుగా మనకి 15 ఆ రకంగా మనం వేసుకున్నట్టయితే కనుక ఆ రకంగా వారి యొక్క శని దశ శేషాలు అనేది ఉంటుంది. అంటే మొదట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ శని మహాదశలో ఎవరైతే జన్మించి ఉంటారో వారికి మొదటి తొలినాళ్ళలో మాత్రం జీవితంలో వాళ్ళంటే వారి కుటుంబంలో ఏవో రకమైన చికాకులు ఎక్కువ ఎదుర్కొంటూ ఉండటం, లేదా చిన్న వయసులోనే వీరు మరి ఒక్కోసారి తల్లిదండ్రులలో ఎవరినైనా ఒక్కోసారి కోల్పోయే పరిస్థితులు రావటం, హాస్టల్స్లో కానీ ఇంకెక్కడైనా వేరే ప్రాంతాల్లో ఉండి చదవాల్సిన పరిస్థితులు రావటం, అలాగే కొంతమంది దత్తత యోగాలు అంటుంటాం, ఒక్కోసారి దత్తత వెళ్ళవలసిన పరిస్థితులు కానీ ఇలాంటివి కూడా ఈ పుష్యమి నక్షత్రంలో కొద్దిగా ఎక్కువే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఈ పుష్యమి నక్షత్రం మరి ఎవరైతే ఒకటో పాదంలో జన్మిస్తారో వారి మీద రవి యొక్క ఆధిపత్యం ఉంటుంది. రెండో పాదంలో ఎవరైతే జన్మిస్తారో వారి మీద మరి బుధుడి ఆధిపత్యం అనేది ఉంటుంది. మూడో పాదంలో ఎవరైతే జన్మిస్తారో వారి మీద శుక్రుడి యొక్క ఆధిపత్యం ఉంటుంది. మరి నాలుగో పాదంలో ఎవరైతే జన్మిస్తారో వారి కుజుడు ప్రభావం ఉంటుంది. ఓవరాల్గా రాశ్యాధిపతి మాత్రం ఈ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది. అంటే పుష్యమిలో ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా వారు కర్కాటక రాశిలోకి వస్తారు. ఈ కర్కాటక రాశిలో దాని అధిపతి చంద్రుడు అవుతున్నాడు. అంటే ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే పుష్యమి నక్షత్రం ఒకటి చంద్రుడు రవి మిత్రగ్రహాలు అవుతున్నాయి. ఇక తర్వాత నాలుగో పాదం వచ్చేప్పటికి చంద్రుడు కుజుడు కూడా మిత్రులు అవుతున్నారు. సో 2, 3 ఈ పాదాల వారు మరి కొంతవరకు రాశ్యాధిపతికి శత్రులు అవుతూ ఉండటం వల్ల 2, 3, 4 పాదాల వారికి అయితే కనుక ఈ వివాహం యోగం అనేది మరింత జటిలంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. అలాగే 2, 3 పాదాల వారు వారి జీవితంలో కొద్దిగా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొంతవరకు లోపభూయిష్టంగా తీసుకోవటం, అలాగే జాగ్రత్తగా లేకపోతే కనుక వారి సంపాదన అంతా కూడా ఏదో రకమైన వ్యసనాలకి
దారపోయటం, తద్వారా తొందరగానే అనారోగ్యాలు తెచ్చుకోవటం అనేది కూడా ఈ 2-3 పాదాల మీద ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ 3వ పాదం ఏదైతే ఉంటుందో అది శుక్రుడికి సంబంధించింది అవటం, తర్వాత నక్షత్రం శనికి సంబంధించింది అవటం, రాశ్యాధిపతి చంద్రుడిది అవటం. అంటే చంద్ర, శని, శుక్ల వీరి ముగ్గురు కాంబినేషన్లో ఒక్కోసారి ఈ కిడ్నీకి సంబంధించిన అంటే మూత్రపిండాలకి వాటికి సంబంధించినవి కూడా అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఎప్పుడూ కూడా ఈ ఆహార విహార పానీయాల విషయంలో ఎప్పుడూ కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉండాలి. లేకపోతే ఒక్కోసారి చిన్న వయసులోనే వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఆ రకంగా మాత్రం వీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా చదువు విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే వైద్య రంగంలో వెళ్ళాలి అనుకుంటే కనుక మరి దంతానికి సంబంధించినవి అలాంటి అంటే పళ్ళకి సంబంధించిన డెంటిస్టులు అంటాం. సో డెంటిస్ట్ అంటే అలాంటి వాళ్ళు కావాలి అంటే కనుక పుష్యమి నక్షత్రం వారికి తేలికే ఉండటం అనేది ఉంటుంది. తర్వాత బాగా కష్టపడగలిగే గుణం ఉంటే కనుక మళ్ళీ ఎముకలు కీళ్ళకి సంబంధించిన వాటిలో కూడా వీళ్ళు బాగా బోన్ స్పెషలిస్టులు అవడానికి కూడా చాలా చక్కటి యోగ్యం అయితే ఉంటుంది. తర్వాత అనెస్థీషియాకి సంబంధించిన రంగంలో కూడా వీరు రాణించాలంటే కనుక సాధ్యమవుతుంది. ఇక ఇంజనీరింగ్ రంగంలోకి వచ్చేటికి పుష్యమి నక్షత్రం మీద ఎక్కువ మరి ఏదైనా సరే మెకానికల్ ఒకటి, సివిల్ ఇంజనీరింగ్ ఒకటి, తర్వాత 3వది ఏంటంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఒకటి. ఈ 3 ఇంజనీరింగ్లు కూడా వీరికి చాలా ఎక్కువ అనుకూలకంగా ఉండటం అనేది ఉంటుంది. ఇంకా పూర్తిగా రాష్ట్రాధిపతి చంద్రుడు కాబట్టి ఏమైనా సరే నౌక అంటే మనం మర్చెంట్ నేవీ అంటాం. సో ఈ నౌకలకి సంబంధించినవి ఏవైనప్పటికీ జలాయానాలు అంటే నావల్ డాక్యార్డ్ అనుకోండి, ఇలాంటి షిప్ యార్డ్ అనుకోండి, ఇలాంటి వాటిల్లో కూడా వీరు కొంతవరకు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి లేదా వాటిలో అక్కడ స్థిరపడడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇక కర్కాటక రాశి అనేది ఇందాక మనం చెప్పుకున్నాం చంద్రుడి యొక్క ఆధిపత్యానికి. సో 3వ పాదం వచ్చేప్పటికి మరి శుక్రుడి ఆధిపత్యం ఉంటుంది కనుక 3వ పాదం వారికి వ్యాపార లాలసత అంటే వ్యాపారం మీద ఎక్కువ అభిలాష ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అయితే సాధ్యమైనంత వరకు కూడా వీరు వ్యాపారం జోలికి వెళ్లకుండా ఏదైనా స్వతంత్ర వృత్తులు లేదా ఉద్యోగాలు ఎంచుకోవటం అనేది శ్రేయస్కరం అని చెప్పవలసి ఉంటుంది. లేదంటే వీరి జీవితం మరి ఒడిదుడుకులుగా సాగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మరి పుష్యమి నక్షత్రం ఏదైనప్పటికీ కూడా వారి ప్రతిరోజు కూడా ఓం కం ఐం హ్రీం శ్రీం పుష్యమ్యే నమః, ఓం కం ఐం హ్రీం శ్రీం పుష్యమ్యే నమః. ఇది చాలా ప్రభావవంతమైన పుష్యమి నక్షత్రం యొక్క మంత్రం. దీన్ని రోజు పఠించడం వల్ల వీరి యొక్క అదృష్ట శక్తి మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అలా కాకుండా ఏదైనప్పటికీ కూడా ఓన్లీ ఒకే ఒక పదంతో ఏదైనా మనము రోజు జపించుకునే అవకాశం ఉంది అంటే కనుక వీరు ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఓం హం ఓం హం ఓం హం అనేది ప్రతిరోజు చదువుకోవటం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనంగా ఉంటుంది. మరి ఇది ఈరోజు పుష్యమి నక్షత్రం యొక్క ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.